హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా చెప్పి చాలా డేస్ అయిపోయింది, డేస్ కాదు ఇయర్స్ అయిపోయింది. ఎప్పుడో నేను 5 years బ్యాక్ ఫేస్ క్యామ్ వీడియోస్ చేసి మొబైల్ ట్యూటోరియల్స్ చేసేటప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని వీడియోస్ అయితే ఉండేవి. మీకు ప్లే చేసి చూసారు మీరు ఆల్రెడీ. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఫేస్ క్యామ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అప్పటికి ఇప్పటికి సెటప్ లో కూడా మీకు చాలా డిఫరెన్స్ కనిపించవచ్చు. నేను ఇప్పుడు ఎక్కువగా ఇన్స్టాలో కనిపిస్తున్నా కానీ యూట్యూబ్ లో అయితే అసలు కనిపించట్లేదు. మీలో చాలా మంది ఇన్స్టాలో మెసేజెస్ చేస్తున్నారు కూడా, అలా యూట్యూబ్లో ట్యూటోరియల్స్ చేయన్నా, మంచి మంచి వీడియోస్ స్కిల్స్కి సంబంధించిన వీడియోస్ చేయన్నా అని. కానీ నాకు చేయడానికి అయితే సెట్ అవ్వలేదు. ఆ విషయం ఎందుకు మీకు కూడా తెలుసు. ఎందుకంటే మనకు ఒక కోర్స్ ఉంది, కోర్స్లో స్టూడెంట్స్ని హ్యాండిల్ చేయాలి, మళ్ళీ ఇన్స్టాలో రీల్స్ చేయాలి. అండ్ రీసెంట్గా నాకు కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల కూడా మనం 4 months ఇన్స్టాలో కూడా రీల్స్ ఏం పోస్ట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు అంతా సెట్ అయింది. సెట్ అయ్యాక నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, రీసెంట్గానే మనకి యూట్యూబ్లో 10K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. 10K సబ్స్క్రైబర్స్ అయ్యాక నేను ఒకసారిగా ఆలోచిస్తే, నేను యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ కూడా చేయలేదు. గట్టిగా లెక్క పెట్టుకుంటే 20 వీడియోస్ కూడా ఉండవు BB8 ఛానల్లో ఉండే వీడియోస్. కానీ మీరు 10K సబ్స్క్రైబర్స్ చేసి సపోర్ట్ చేశారు. కాబట్టి నేను ఇప్పటి నుంచి ఏం ఫిక్స్ అయ్యానంటే, యూట్యూబ్లో ఎవ్రీ వీక్ 2 వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నా. ఆ 2 వీడియోస్ కూడా మీకు ఒక వీడియోలో ట్యుటోరియల్ రావచ్చు, ఇంకో వీడియో మీకు స్కిల్స్ గురించి కానీ, వీడియో ఎడిటింగ్లో కెరీర్ ఎలా ఉంటుంది, ఇలా మీకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు. నేను అవన్నీ ఇన్స్టాలో రీల్ చేద్దామంటే ఒక రీల్లో చెప్పలేం. కాబట్టి ఒక్కొక్క టాపిక్ని తీసుకొని నేను యూట్యూబ్లో మీకు చెప్తా, ప్రతి దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఛానల్లో ఇప్పటి నుంచి మీకు వీడియో ఎడిటింగ్ ట్యుటోరియల్స్ వస్తాయి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా వస్తాయి. కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో లాంటిది. దీనికి నేను స్క్రిప్ట్ రాసుకోలేదు, జస్ట్ కెమెరా ఆన్ చేసుకున్నా, వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా. అండ్ మీకు ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. ఇప్పటి నుంచి నేను చేసే వీడియోస్ ఏవి కూడా స్క్రిప్ట్ రాసుకొని ఏదో ఒక ఆర్టిఫిషియల్గా చెప్పకుండా ఇలా మీతో డైరెక్ట్గా మాట్లాడేటట్టు చేద్దాం అనుకుంటున్నా. అంటే కెమెరా ఆన్ చేసి వచ్చి నా వీడియో ఎడిటింగ్ జర్నీని కానీ, నా ఎక్స్పీరియన్స్ని కానీ మీతో డైరెక్ట్గా షేర్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి నేను ఎటువంటి స్క్రిప్ట్ అయితే రాసుకోను. ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్ ఏవి కూడా డైరెక్ట్గా మీతో మాట్లాడిస్తాను. అండ్ ఈ వీడియో ఎడిటింగ్ ఫీల్డ్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దాని గురించి కూడా మీకు డెడికేటెడ్గా వీడియోస్ అయితే చేస్తా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియో టైటిల్ సారీ అని పెట్టా కదా, చాలా మంది ఏమైపోయిందో ఏమనుకుంటారు. ఏం లేదు, మీకు నేను నిజంగానే సారీ చెప్పాలి. ఎందుకంటే మీరు నాకు 10K సబ్స్క్రైబర్స్ చేసి ఎంత సపోర్ట్ చేసినా కూడా నేను మీకు ఎక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయా. ఇప్పటి నుంచి అలా జరగదు. మీకు ఎవ్రీ వీక్ 2 వీడియోస్ అయితే పక్కా నేను అప్లోడ్ చేస్తా. ఇది నా ప్రామిస్ అనుకోండి. ఇలా నేను ప్రామిస్ చేస్తేనే కొంచెం నెక్స్ట్ వీడియోస్ నుంచి పక్కా చేయగలను. కాబట్టి ఇది నా ప్రామిస్. ఈ వీడియో నుంచి వీక్ 2 వీడియోస్ పక్కా అయితే నేను చేయడానికి ట్రై చేస్తా. అది నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, వీడియో ఎడిటింగ్ ట్యుటోరియల్ అవ్వచ్చు. అండ్ ఇంకొక విషయం, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది నాకు చాలా ఫస్ట్ టైం. నేను ప్రతి వీడియో కూడా స్క్రిప్ట్ రాసుకుంటా. ఒకసారి నా మొబైల్లో చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఈ వీడియో కూడా నేను స్క్రిప్ట్ అనేది నోట్ చేసుకున్నా. అంటే జస్ట్ ఏవైనా కొంచెం మెయిన్ పాయింట్స్ అనేవి, కానీ అది కూడా చూడకుండా నేను చెప్తున్నాను అనమాట వీడియోలో. నాకు కూడా కొంచెం ప్రాక్టీస్ అవుద్దని. ఇలా చెప్తే రియల్ బయటకు వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు స్క్రిప్ట్ రాసుకున్నాం అనుకోండి, కొన్ని దగ్గరలో ఏంటంటే ఈ పాయింట్ ఎందుకులే, ఈ పాయింట్ని స్కిప్ చేసేద్దాం అనిపిస్తుంది. అది ఇలా రియల్గా మాట్లాడేటప్పుడు, అంటే డైరెక్ట్గా ఇలా మాట్లాడేటప్పుడు కెమెరాని ముందుకు పెట్టుకొని కొన్ని రియల్ పాయింట్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి అనమాట. దానికోసం నేను ఇలా చేస్తున్నా. కాబట్టి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నేను ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చో కూడా చెప్పండి. ఇది గైస్, ఇది ఒక చిన్న ఇంట్రడక్షన్ వీడియోలా మీరు తీసుకోండి. మళ్ళీ మనం కంబ్యాక్ ఇవ్వడానికి అంతే. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ అనేవి ఉంటాయి అనమాట. నా లైఫ్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను నేను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో ఎడిటింగ్ని కెరియర్గా తీసుకుందాం అనుకుంటే ఈ ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది.